చేసిన పొరపాటు ఏంటంటే చిన్నప్పుడు అదే 2 నెలలు 3 నెలల పిల్లప్పుడే సర్వ చెట్లు కూడా ఇస్తారు మనకు. తుమ్మయి ఫాస్ట్గా పెరుగుతాయి. ఫాస్ట్గా పెరిగినా కూడా వాటిని చంపేసింది. దాని వేర్లు ఏవైతే తొందరగా పోతాయి, చెట్టు తొందరగా ఏది పెరుగుతుందో అది వేసుకోవాలి. ఇదంతా అడవి మాదిరిగా ఉండి ఇదంతా గడ్డిపరుచుకున్నా దీని ఎదుగుదలకు అది ఉపయోగమే. నమస్తే, మీరు చూస్తుంది తెలుగు రైతుబడి. నా పేరు రాజేందర్ రెడ్డి. శ్రీగంధం సాగు చేస్తున్న రైతు శ్రీనాథ్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారు సాగు చేస్తున్న శ్రీగంధం తోటలో మనం ఉన్నాము. శ్రీగంధం గత 6 సంవత్సరాలుగా పెంచుతున్న వీరికి అనేక రకాల అనుభవాలు ఎదురయ్యాయి అనేది ఇంతకుముందు మాట్లాడుతూ నాతో చెప్పారు. ఎందుకంటే శ్రీగంధం నేరుగా ఆహారం తీసుకోలేదు భూమి నుంచి, దానికి సపోర్ట్ ప్లాంట్ కావాలి. ఈ సపోర్ట్ ప్లాంట్స్ వేసుకునే క్రమంలో మొదట్లో ఒక చెట్టు పెంచుకున్నారు, దాన్ని తెలిసి తెలియక చేసిన తప్పులతోటి అవన్నీ చెట్లు చనిపోయాయి. తర్వాత ఇంకొక రకమైన చెట్లు వేసుకున్నారు, అవి చనిపోతున్నాయి. ఇప్పుడు ఇంకో రకమైన చెట్లు వేసుకుంటున్నారు. అయినా కూడా కింద మీద పడుతూ శ్రీగంధం సాగులోనైతే పర్వాలేదు, మంచి ఫలితం దిశగా ముందుకు సాగుతున్నారు వారు. వారి అనుభవం తోటి రైతులకు ఎవరికైనా ఉపయోగపడే అవకాశం ఉంది కాబట్టి వారిని అడుగుదాము. సపోర్ట్ ప్లాంట్స్ విషయంలో ముందుగా ఏ మొక్కలు వేసుకున్నారు, ఎంత దూరంలో వేసుకున్నారు, మొత్తం వీళ్ళు దాదాపు 13.5 ఎకరాల్లో ఈ పంట సాగు చేస్తున్నాము అని చెప్తా ఉన్నారు. సో దీర్ఘకాలిక పంట, చాలా సంవత్సరాల పాటు సాగు చేస్తేనే అంతో ఇంతో ఆదాయం తీసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి శ్రీగంధం సాగులో వారికి ఉన్న అనుభవం ఏం చెప్తుంది, వారి అనుభవం ఎవరైనా భవిష్యత్తులో సాగు చేయబోయే రైతులకు కానీ లేదా ఇప్పటికే సాగు చేస్తున్న రైతులకు కానీ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విషయాన్ని వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పూర్తి వీడియో చూస్తే వారు చేసిన విధానం పూర్తిగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కొద్దిగా మాత్రమే చూసుకొని ఇదే మొత్తం అనుకునే భ్రమ పడొద్దని రైతుబడి సూచిస్తోంది. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. ఎన్నాళ్ళ చెట్లు ఇవన్నీ కూడా? ఇదంతా 5 దాటి 6 పడుతున్నాయి. 5 కంప్లీట్ అయిపోయి 6 సంవత్సరాలు పడుతున్నాయి. 6 సంవత్సరాలు పడుతున్నాయి. ఎంత భూమిలో వేసుకున్నారు? ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ వచ్చేసి 7.5 ఎకరాలు. 7.5 ఎకరాలు. ఇంకో చోట ఉందా? ఇంకో చోట వచ్చేసి 6 ఎకరాలు. 6 ఎకరాలు, మొత్తం 13.5 ఎకరాలు. అది ఇది ఒకేసారి నాటుకున్నారా? కాదు, ఇది దీని ఎక్స్పీరియన్స్ తర్వాత మళ్ళీ చూసుకుని అది ఇప్పుడు నీట్గా అంది తోట. అది 6 ఎకరాలు ఉందన్నమాట. అక్కడ అది ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అది సంవత్సరం 3 నెలలు. ఈ మధ్య కాలంలోనే నాటుకున్నారు. ఈ మధ్య కాలంలో. ఓకే, ఇదేమో 5.5 సంవత్సరాలు 6 సంవత్సరాలుగా వస్తుంది. అదేమో సంవత్సరం 3 నెలలు 15 నెలలు మాత్రమే అవుతుంది. ఓకే. మొత్తం ఎన్ని చెట్లు పెట్టుకున్నారు ఇప్పుడు ఇక్కడ 7.5 ఎకరాల్లో? ఇది వచ్చేసి 7.5 ఎకరాల్లో ఇట్లా 12, ఇక్కడ వచ్చేసి 10 పెట్టామన్నా. ఇటు 12 అడుగుల దూరమా? ఇట్లా 12 స్ట్రైట్ 12, ఈ చెట్టుకి అడ్డం. ఓకే, వరుసకి మధ్యన 10 అడుగుల దూరం తీసుకున్నారు. దీనికి ఇట్లా ఇది ఒక వరుస, ఇట్లా ఒక వరుస, ఇట్లా ఒక వరుస. 1600 పట్టాయి. 1600 చెట్లు పట్టుకున్నారు మొత్తం. ఇప్పుడు ఇది ఒక చెట్టు, మధ్యలో ఒక సపోర్ట్ మొక్కలు వేసుకున్నారు. అక్కడ చివరిలో అక్కడ ఒక చెట్టు కనబడుతుంది. దీనికి మధ్యలో అయితే 12 అడుగుల దూరం. 12 అడుగులు. ఇక్కడ ఈ మనం నడుచుకునే దారి అయితేనేమో 10 అడుగుల దూరం ఉంది. ఓకే, పర్లేదా? మంచి ఎదుగుదల కనిపిస్తుందా? ఇట్లా రండి చెట్టు దగ్గర. మంచి ఎదుగుదల అంటే మేము చేసిన పొరపాటు ఏంటంటే చిన్నప్పుడు అదే 2 నెలలు 3 నెలల పిల్లప్పుడే సర్వ చెట్లు కూడా ఇస్తారు మనకు. ఈ చెట్లతో పాటు సర్వ చెట్లు అనేవి అక్కడక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ కూడా ఉంది. ఈ చెట్లతో పాటు అవి కూడా నాటుకొని ఇస్తారు అనమాట మనకు. అంతా ఇవి సర్వి చెట్లు, సరుగుడు, కాజురైనా ఇట్లా. మేము ఇట్లా చెట్లు ఈ టైప్ లో ఉన్నప్పుడు ఇవన్నీ మింద పడతాయని ఈ పైకి ఎదిగినాక ఈ చెట్టుకి ఇప్పుడు ఒకవేళ ఇది శ్రీగంధం అనుకుంటే ఇదైతే వేప చెట్టు, శ్రీగంధం అనుకుంటే ఇది చిన్నగా ఉన్నప్పుడు దీని కొమ్మలు దీని మీద పడుతున్నాయని మేము చేస్తుంటే ఆ కొమ్మలని నరికేసినాం అనమాట. పైన నరికితే ససాయని మాకు తెలియదు. మేము నరికి చనిపోయినమాట. మళ్ళా ఆలోచన చేసి మళ్ళా వేరే మొక్కలు అంటే అలా నరికితే ఇవి కొన్ని చెట్లు అయితే నరికితే మళ్ళీ సైడ్ లోంచి అట్ట కాదంట, చనిపోతాయి. మొత్తం చనిపోయినాయి. అట్లా మొత్తం అన్ని చెట్లుకి ఇబ్బంది అయిందా? అన్ని చెట్లకి ఇబ్బంది అయిపోయి మళ్ళా తుమ్మయి తెచ్చి నాటినాం. తుమ్మయి అయితే తొందరగా వస్తాయి కదా నీకు, ఆటోమేటిక్ గా నీకు ఏరు ఉంటేనే ఇది బతికేది అనమాట. అవును, తొందరగా. అప్పుడు ఎంత దూరంలో నాటుకున్నారు? ఫస్ట్ మొదట్లో నాటుకున్నప్పుడు ఈ మళ్ళీ 3.5 అడుగు శ్రీగంధానికి దీనికి దూరము మళ్ళీ 3.5 అడుగు పెట్టాం. ముందు పెట్టుకున్నప్పుడు 3.5 అడుగులు పెట్టుకున్నారా? అది ఇంకా 2 అడుగులు పెట్టినాం అనమాట. ఫస్ట్ సర్వే పెట్టుకున్నప్పుడు 2 అడుగులు. ఇదేమో శ్రీగంధము, దీని పక్కన 2 అడుగుల దూరంలోనే సర్వే పెట్టిన. తర్వాత వచ్చేసి తుమ్మయి 3.5 అడుగు పెట్టాం అనమాట. తర్వాత దూరం పెంచినారు, కొమ్మలు తగలకుండా దూరంగా ఉండాలని. ఇప్పుడు ఇవేంటివి కొట్టేసి ఉంచినారు? ఇవేంటివి? ఇవన్నీ అయ్యే పోట్లు. మళ్ళీ ఈ చెట్లకన్నీ పోట్లు తెచ్చినామా, సపోర్ట్ ఇరక్కకుండా తెచ్చిన. తుమ్మయి కూడా ఇక్కడ మొద్దు ఉన్న చూడు. ఇప్పుడు ఇది తుమ్మ పెరిగి కొట్టేసినారా? ఇక్కడ తుమ్మ చంపేసింది. ఏం చేస్తా అంటే ఏరుకు దానిలో మొత్తం అంతా పీల్చుతా అనమాట. ఏరులోంచి దాని శక్తిని అంతా పీల్చుకొని ఇది బతుకుతుంటది అనమాట. ముందు సర్వీ పెట్టినప్పుడు ఎన్నాళ్ళకి కొట్టేసుకున్నారు?
సర్వ వచ్చేసి 6 నెలల్లో కొట్టేసినాం. 6 నెలల్లోనే 6 నెలల్లోనే కొట్టేసినాం. తర్వాత మళ్ళీ సంవత్సరానికి అంతా ఈ తుమ్మై నాటుకొని ఈ సంవత్సరం కొట్టేసుకున్నాక ఎన్నాళ్ళకి చనిపోయినాయి ఇవి? కొట్టేసినాక అంతే ఒక నెలకల్లంతా ఏమి లేవు. నెలకంతా మొత్తం మొద్దు అంతా పోయిందనమాట. ఆ గ్యాప్ లో మళ్ళీ వీటి డెవలప్మెంట్ మీద కూడా పడి ఉంటుంది ఇంపాక్ట్. అందుకు ఎక్కిరాలన్నమాట. మళ్ళా ఈ తుమ్మై అంతా ఒక సంవత్సరానికి బాగా అవుతుంది అనమాట. బాగా అవుతాయి. ఏం ఫస్ట్ స్టార్టింగ్ ఏం వచ్చినాయి నీకు ఇంకా ఏ రోజు బాగానే దొరికినాయి. ఎక్కడ తెచ్చుకున్నారు అసలు? మేము విత్తనాలు తీసుకొచ్చి మీరే కవర్లలో పెట్టి నాటినాం అంతా. తుమ్మకాయలు అడవులో తెచ్చుకొని తుమ్మకాయలు చెట్లు ఉన్న చోట తెచ్చుకొని దాన్ని లేచి మట్టి పోసి అంత నర్సరీ మీరే చేస్తారు. నర్సరీ మేమే చేసుకొని అన్ని ఆ మొక్కలు తెచ్చి ఇక్కడ నాటుకున్నారు. ఏంది ఒక నెలకంతా వచ్చేసి. తుమ్మ నాటుకోవాలని ఎవరు చెప్పినారు మరి మీకు? తుమ్మ పనికొస్తుందని ఎక్కడైనా చూసినారా? తుమ్మ వచ్చేసి మాకు ఈ చెట్లు పంపించిన ఆయన అన్నాడు అనమాట. కొచ్చెరువు దగ్గర బయ్యారెడ్డి ఆయన పేరు. ఆయన మాకు మొక్కలు పంపించినది. ఇట్లా చనిపోయిన ఇట్లా మేము చేసిన పొరపాటు అంటే మళ్ళా తుమ్మ ఇచ్చాడనమాట ఆయన. నాటుకోండి మీరు, అదైతే తొందరగా వస్తుంది కదా నీకు చెట్టుకు ఆహారం తీసుకునేదానికి. అవును, కానీ మరి అది కూడా చనిపోయినాయిగా. మొత్తం చెట్లు ఎక్కడ తుమ్మ కనపడట్లేదుగా ఇప్పుడు. అదే మళ్ళీ చనిపోయిన తర్వాత మళ్ళీ ఇదో ఈ సర్వ చెట్లు మళ్ళీ తెచ్చుకుని. ఇది తుమ్మ చెట్టు, అక్కడ మొద్దు కనపడుతుంది, అది తుమ్మ చెట్టు. ఇట్లా తుమ్మ చెట్లు అన్ని పోయినాయి. అక్కడ కనపడుతుంది, అది తుమ్మ చెట్టే. మళ్ళా వేప తెచ్చినాం. ఎంత పెరిగినాక పోయినాయి తుమ్మ చెట్లు? తుమ్మ చెట్లు మాలైనా ఎంత చూపిస్తాను. చివర్లో ఇందాక ఒకటి చూసా, చాలా పెద్ద మాలైనాకనే చంపేస్తాను. మాన్ల మాదిరిగా పెద్ద పెద్ద చెట్ల మాదిరిగా పెరిగిన తర్వాతే పోయినాయి. తర్వాత వేప, ఇది వేప. మళ్ళీ తుమ్మని కొట్టేసి కంప కదా, కంప మనం నడిచేదానికి సేదాలు తీసేసి అంత మళ్ళా వేప తెచ్చాము. ఇప్పుడు ఇది వేప తెచ్చాము. ఈ వేప ఏం చేస్తాయో చూడాలి. ఇప్పుడు ఇది వేప పెట్టుకొని ఎన్నాళ్ళు అవుతుంది? ఇది వేప కూడా అంత 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు అవుతుంది వేప కూడా. తుమ్మ మీరు పెట్టుకున్నాక ఎన్నాళ్ళు పెరిగిన తర్వాత మళ్ళీ అవి చనిపోవడం అట్లా అయినది? తుమ్మ వచ్చేసి ఈ సంవత్సరంన్నర ఉన్నాయి. సంవత్సరంన్నరకి కానీ కాకపోతే మెల్లమెల్లగా ఈ శ్రీగంధం చెట్టు అనేది తుమ్మని చంపేసింది అంత. తుమ్మ ఫాస్ట్గా పెరుగుతాయి. పెరిగినా కూడా వాటిని చంపేసింది. అవి తీసేసి మళ్ళీ ఇవి పెట్టుకున్నాం. మళ్ళీ ఇవి పెట్టినా. ఇవి సర్వ చెట్లు అన్ని సర్వి కూడా మళ్ళీ కొత్తగా పెట్టినవేనా? ఇవి మొదట్లో ఈ మళ్ళా ఈ తుమ్మై తర్వాత మళ్ళీ నాటినది అనమాట. మళ్ళీ ఇక్కడ ఏదో కానుగ నాటినాం. అయితే తొందరగా వస్తాయో ఆ మొక్కలు నీకు ఆ మొక్క ఈ మొక్కని కాదు, దానికి వేరు కావాలంతే. దానికి ఏదైతే తొందరగా వస్తుందో మనకు అంతా అవి చెట్లు. ఇప్పుడు 12 అడుగుల దూరం ఆ చెట్టుకి ఈ చెట్టుకి మధ్యలో ఇక్కడ ఇప్పుడు కొత్తగా కానుగా పెట్టుకున్నారు. సెంటర్లో మళ్ళా కొన్ని గ్యాప్ లో ఔషి వేసాం. ఔషి కూడా తొందరగా వస్తాయి అనమాట. ఔషి ఏం చేసినామంటే ఔషికి పురుగు వస్తుంది. ఆ పురుగు దీనికి బక్కలు పెడతాది అనమాట. ఏది మన శ్రీగంధం చెట్లుగా దాని పురుగు వచ్చేసి ఔషికి అంతా చిన్న మొదల కాడ పురుగు తోరుతుంటది అంతా. ఆ పురుగు దీన్ని కూడా డ్యామేజ్ చేస్తుందని మళ్ళీ దానిలను కొట్టేసాం. దానిని ఔషి చెట్లు పెట్టుకొని అవి తీసేసినారు. ఇప్పుడు మళ్ళా 3 చెట్లు ఉన్నాయి ఈ రెండింటి మధ్యలో. 3 చెట్లు 3 అంటే కానుగు కొత్తగా పెట్టినారు, సర్వి పెట్టుకున్నారు, వేప పెట్టుకున్నారు. అంటే ఏ ఏర్లు తొందరగా తీసుకుంటాడో అట్లా వరుసగా. అక్కడ ఏదో కింద ఇంకో చెట్టు కూడా ఏదో కనబడుతుంది. అది విత్తనాలు రాలేనా? ఈ విత్తనాలు రాలేవి కూడా మొలుస్తున్నాయి. మళ్ళీ వచ్చిన ఆ టైపు కొంటే మళ్ళీ పోతాయి కదా, పెద్ద ఏం కాదు. ఈ కొమ్మలన్నీ సైడ్ బ్రాంచెస్ అన్ని తీసేసి బ్లైటాక్స్ అనేది పట్టేయాలి, లేకపోతే బంక పడతాయి. దీనికి బ్లైటాక్స్ పూస మొత్తం ఏడాది కొమ్మలు ఉన్నాయి అంత మొత్తం కటింగ్ జరిగిన వెంటనే దాని వెనకమ్మడే మనుషులు ఉంటారు నీకు కటింగ్ చేస్తేనే. దీనికి కూడా పురుగు వస్తుంది అన్న. ఈ చెట్టుకు కూడా పురుగు వస్తుంది. పురుగు క్లోరోఫైరపాస్ అవి ఇంజక్షన్లు మన సిరంజులు ఉంటాయి కదా, అవి తీసుకొని మోనోక్రోటోఫాస్ ఏదైనా కానీ ఏడైతే ఉండదో మనకు అప్పుడే నీకు కానొస్తుంది. నీకు పొట్టు కింద ఎక్కియాలన్నమాట. దాన్ని చూసుకోవాలి అప్పుడప్పుడు. చూసుకుంటా తోటలో తిరుగుతుండాల్సిందే. ఇప్పుడు వాటర్ కు ఈ లైన్ డ్రిప్ లైన్ డబల్ వేసాం. మొత్తం ఎన్నాళ్ళకి ఒకసారి ఇచ్చుకుంటున్నారు నీళ్ళు వచ్చేసి ఇంకా నీకు తేమను బట్టి మేము ఇడ్చుకుంటూ వస్తాం అనమాట. తేమ లేకుంటే వానాల కాలం మేము ఇడ్చాము, ఈ ఎండల కాలం తేమ శాతాన్ని బట్టి మేము ఇడ్చుకుంటూ వస్తాం. డ్రిప్ లైన్లు అయితే వేసుకున్నారు అంటే అది కాక మీరు మధ్యలో ఇప్పుడు వేప కానీ సర్వి కానీ ఈ చెట్లు కూడా నాటుకుంటున్నట్టున్నారుగా.
వీటికి కూడా నీళ్ళు ఇచ్చుకోవాలి అన్ని దానికి, అందుకే డబల్ ఇన్లెట్ ఇదంతా ఇటువైపు వేసుకున్నారు ఇన్లెట్ లెటర్, ఎందుకంటే అడుగు డబల్ లైన్ వేసుకున్నారు, అటువైపు ఒకటి అటువైపు అంతా. అందుకు నీకు ఎన్ని చెట్లు వేసుకున్నా కూడా నీకు ఏం కాదన్నమాట. ఇన్ని వరుసలో ఇంకెన్ని చెట్లు పెట్టుకున్నా ఏం కాదు. మరి వేప చెట్లు ఎంత ఏజ్ చెట్లు తెచ్చి పెట్టుకున్నారు మీరు? ఇది వచ్చేసి బాగా అంతా ఇక్కడ కూడా ఇది కూడా వేపే కదా ఇందులో ఉంది. ఇది కూడా ఈ సంవత్సరం పైన చెట్లే బాగా తెచ్చినట్టే ఉన్నా. ఇది వేప, ఇది తుమ్మనేనా? ఇది పోయింది తుమ్మే. అది కూడా ఆ మొద్దులని పోయి సంపుతా అంటది. అదే ఇట్లా చనిపోయి ఇట్లే ఉండిపోయినాయి. ఇంకా అట్లా మొద్దులన్నీ ఇంకా తీసేసి ఆ సర్వే కూడా అన్ని మొద్దులన్నీ తీసేసి ఇంకా పక్కన వేస్తుంటాం అనమాట. అందా కంది కూడా చూడు, కంది కూడా వేస్తున్నారా ఇందులో? కంది కూడా కంది స్టార్టింగ్ లో కంది ఏవి దానికి ఏరు అనేది మనం కంటిన్యూగా ఇస్తా ఉండాలి మేము. యాయోటి తొందరగా వచ్చేటి విత్తనాలు తీసుకొచ్చి వేర్లు ఏవైతే తొందరగా పోతాయి, చెట్టు తొందరగా ఏది పెరుగుతుందో అది వేసుకోవాలి. అది వేసుకుంటే దానికి అది తీసుకున్న బలాన్ని ఈ శ్రీగంధం చెట్టు తీసుకుంటాడు అనమాట. ఇప్పుడు ఈ వేప మాత్రం సరిగ్గా మధ్యలో వేసుకున్నట్టున్నారే. వేప మాత్రం అంత పోరాడుతున్నాయి ఇవి. ఇప్పుడు ఎన్నాళ్ళు అవుతుంది ఇవి వేసుకొని? వేప కూడా సంవత్సరం 2 ఏళ్ళు అవుతుంది. 2 సంవత్సరాలు అవుతుంది, 2 ఏళ్ళు. అంటే ఇప్పుడు దానికి దీనికి 6 అడుగులు ఉంది, ఇటు కూడా 6 అడుగుల దూరం ఉంది. సెంటర్ లో మళ్ళా 3 అడుగుల కట్ట పెడతాం అనమాట. కంది గానీ ఇప్పుడు ఇక్కడ 2 కందులు పెట్టారు. ఇది కంది, అట్లా ఈ కంది కూడా చనిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఎండాకాలం కదా ఏమైనా బతక అనమాట. మళ్ళీ వర్షాకాలంలో ఇత్తనాలు ఏదో ఒకటి పెట్టాలి, ఏదోటి పెడతానే అంటాం. ఇప్పుడు మరి ఈ మొక్కలు వేసుకోవడమేనా, వాటి పక్కన ఈ సపోర్ట్ ప్లాంట్ వేయడమేనా? దీనికి ఏమైనా ఎరువులు అట్లాంటివి వేస్తున్నారు? ఎరువులు ఏం అవసరం లేదు, ఆ చెట్టుకు అనేది ఎరువే అవసరం లేదు. ఎరువు అవసరం లేదు. దీని ఏరే దానికి ఒక దీనికి కూడా ఏం ఎరువులు వేయట్లేదు. సపోర్ట్ ప్లాంట్ ఏముండట్లేదు. భూమిలో ఉన్న బలాన్ని అది తీసుకుంటుంది, వర్షంతో వచ్చింది ఏదైనా ఉంటే అంతే. నేలలో ఉన్న సహజమైన బలాన్ని మాత్రమే తీసుకుని ఇంకేమన్నా ఇంతకుముందు చెప్పినారు అప్పుడప్పుడు పురుగు పడుతున్నది, పురుగు కోసం మేము క్లోరోపైరిఫాస్ ఇవి కొడుతున్నాం అన్నారు. ఇంకా వేరే ఏమన్నా తెగుళ్ళు కానీ ఇంకేమన్నా? ఏమి రావు. అది స్టార్టింగ్ మనకు ఆటోమేటిక్ గా మనకు పోతా అంటే పుట్టు పడుతుంది అనమాట. అదే గుర్తు మనకు. ఇట్లా చూసుకుంటే తెలిసిపోతుంది మనకు. వచ్చేది మొదలు కాడ ఇక్కడ వస్తుంది అనమాట. దానికి చూసుకొని ఇంజక్షన్లు అన్ని రెడీగా పెట్టుకుంటాం అన్నమాట. ఇన్నే పెట్టుకుంటాం, ఇంకా చూసి వెనకమ్మడే వేస్తాం. ఇంజక్షన్ వేసుకోవాలి. ఇంజక్షన్ నాకు ఆ పురుగు చిన్న బరక అనమాట. ఏం తెచ్చినా ఉండదు అన్నమాట. ఆ సూది అయితే లోపలికి పోతుంది కదా నీకు, చెట్టు లోపలికి. చెట్టు లోపల నిడుగుతుందా ఇది దీనికి ఇంజక్షన్? నీడిలు తీసుకొని ఇంకా చెక్కాలన్నమాట. అది ఎన్ని రోజులు పడుతుంది అట్లా? మళ్ళీ మళ్ళా 4-5 రోజుల కల్లా చూస్తాం మేము. దాని మీద ఏం జరుగుతుందంటే కొద్దిగా నీళ్లు పోయాలన్నమాట పొట్టు మీద. అది నల్లగా అవుతుంది కదా, కొత్త పొట్టు పడిందంటే మనకు పురుగుగా బతికింది, మనకు తెల్లగా వస్తుంది కదా బతికింది, మళ్ళా ఏదైనా కానీ చూసుకోవచ్చు. అట్లా దానికి. సో అట్లా ఇదొక్కటే సమస్య, ఇంకా వేరే ఏమీ లేదు. ఏమి ఉండదు. కొమ్మలు అన్ని ఎన్నాళ్ళకి ఒకసారి కత్తిరించుకుంటున్నారు? ఇది వచ్చేసి సంవత్సరానికి ఒకసారి కత్తిరించి ఏదైనా అడ్డ ఉన్నాయి సైడ్లకి ఏమైనా బ్రాంచీలు వచ్చినప్పుడు. ఇప్పుడు మొదట్లో కొన్ని చెట్లకి ఇట్లా డబల్ చెట్టు చిన్నగా ఉండగానే సైడ్ కొమ్మలు వచ్చేసాయి కదా, ఎందుకు అట్లానే ఉంచినారు? దానివల్ల ఎందుకంటే గాలి కాలంలో నీకు చెట్టు ఊగుతా అనమాట. వర్షం పడి గాలి పెడితే కన్నా చెట్టు బరువుకు ఇరిగిపోతుంది. మామూలుగా ఉత్తగాలి అయితే ఏం కాదు, ఒకటే సింగిల్ గా ఉంచినట్లయితే ఇరిగిపోతున్నాయి. వర్షాకాలం ఏంటంటే దీని మీద నీళ్లు ఉంటాయి, బరువు ఉంటుంది, ఆ లోడుగులే ఈ చెట్టు పడిపోయి అట్లా పడిపోకుండా ఉండాలంటే ఒక సింగిల్ బ్రాంచ్ ఉండకుండా అనుకో నీకు ఎట్టున్నా కూడా నీకు అసలు ఊగినా కూడా ఇది నిలబడతాను. అందుకని చెట్టు ఇరిగిపోకుండా ఉండడం కోసం అక్కడక్కడ ఒక పంగ అనేది అట్లా పంగా ఉంచుకుంటున్నారు. ఓకే. సో ఇట్లా ఇది చేస్తున్నారు. ఇప్పుడు ఎన్నాళ్ళు పెంచితే ఈ పంట చేతికి వస్తుంది అనేది మీకున్న అంచనా? ఇదంతా మినిమం 15 సంవత్సరాలు అన్న. 15 సంవత్సరాలు. మీ ప్రాంతంలో ఇక్కడ మీ చుట్టుపక్కల ఎవరైనా వేసిన వాళ్ళని అంటే చూసుకొని చేసుకున్నారా? లేదు లేదన్నా, కొత్తగానే మీరే కొత్తగా కొత్తగానే ఇక్కడ ఈ చుట్టుపక్కల అయితే లేవున్నా. అంటే వేసినారంటారు, ఎక్కడ వేసినా తెలియదు కానీ మా ఏరియాలో అయితే మీరే మొదటగా వేసుకున్నారు. ఈ మార్కెట్లో ఎవరైనా అమ్మిన రైతుల్ని అంటే మీరు వేసిన తర్వాత అయినా ఎవరైనా కలిసినారా? లేదన్నా, ఆ మొక్కలు ఇచ్చిన వాళ్ళకే ఫోన్ చేస్తామా, మళ్ళా ఇంకా వాళ్ళే అన్ని చెప్తాంటారు అంతే. వాళ్ళే దీన్ని ఎట్లా చేసుకోవాలి ఏంటి అనేది ఇంకా అట్లా వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ప్రతి సంవత్సరం వర్షాకాలంలో మొక్కలు పోయిన చోట ఇత్తనాలు ఏదో ఒకటి ఇంకా ఏదైతే తొందరగా వస్తాయో ఇవన్నీ అంతా. ఇప్పుడు ఇందులో
మీరు ముందుగా సపోర్ట్ ప్లాంట్స్ లో సర్వి అంటే సరుగుడు కాజురైనా వేసుకున్నారు, తర్వాత తుమ్మ పెట్టుకున్నారు, తర్వాత వేప పెట్టుకున్నారు, ఔషి పెట్టుకున్నారు, కంది చెట్లు పెట్టుకున్నారు. ఇన్ని రకాలవి పెట్టుకొని కొన్ని పోయినాయి, కొన్ని మళ్ళీ వస్తున్నాయి, ఇట్లా చేసినారు కదా. ఈ గ్యాప్ వచ్చింది అప్పుడప్పుడు వీటికి, అందుకనే వీటి లేకుండా ఇంకా బాగా వచ్చేది సైజుకి ఈ పాటికి. ఇప్పుడు మీరు ఏడాది 3 నెలలు అవుతుంది అని అంటున్నారు, 15 నెలల క్రితం పెట్టుకున్నారు. రెండో తోటలో ఎట్లా ఉంది ఎదుగుదల? అది ఇప్పుడు దీని ఎక్స్పీరియన్స్ అంతా దాంట్లో తీసుకొని ఇప్పుడు అది 13 నెలలకే బాగా ఉన్నాయన్నమాట, బాగా పెరిగినాయి. ఓకే ఓకే. సో అక్కడ ఏం పెట్టుకున్నారు మరి సపోర్ట్ ప్లాంట్? సర్వ చెట్లు, మళ్ళీ సర్వ చెట్లే పైన కొనలు కొట్టేయకుండా ఇప్పుడు అది కూడా చూపిస్తాను మీకు వీడియోలో కూడా. అది కూడా ఔషి అన్ని ఉన్నాయి. అంటే ఇవి వేసుకోవచ్చు అన్న. మొత్తం అంతా అడవి ఏం చేయొచ్చు. ఎంత అడవి ఉంటే దీనికి అంత పిచ్చి మొక్కలు ఉంటే దీనికి మేలు అనమాట. మేమేమంటే ఇప్పుడు సేద్యం చేయకుండా ఎండాకాలం వచ్చేసి సిదుగు అంత ఉన్నాయి అనుకో, అగ్గి పెడితే కన్నా మొత్తం అంతా కాలిపోతాయి. కాలిపోతాయి. అది కూడా మాకు ఎంతో సేద్యం చేస్తాం. సేద్యం చేయకుండా అడవి చేసాం అనుకో, నువ్వు ఏ చెట్టు అయినా వేసుకున్నా నీకు దీనికి మేలు. అదేలేండి. పక్కన ఎవరైనా రైతులు వేరే ఎక్కడైనా పెట్టి అగ్గి పెట్టి దీనికి తగులుకుంటే మళ్ళీ అన్ని తోట మొత్తం అంతా పోతుంది. అందుకని మీరు సేద్యం చేస్తారు. దానికోసం ఎన్ని రోజులకు ఒకసారి దున్నకం చేసుకుంటున్నారు మధ్యలో? ఇది సంవత్సరంలో ఒక 3-4 సార్లు ఉంటుంది. 3-4 సార్లు ట్రాక్టర్ తో గడ్డి ఈ టైప్ అయితేనే. ఏం కొడుతున్నారు ఇందులో? కల్టివేటర్, మా ఏరియాలో పల్టర్ అంటారు, మీ ఒక్కో ఏరియాలో ఒక్కో పేరుతో పిలుస్తారు. మొత్తం అయితే మెత్తంగా దున్నేసుకుంటా గడ్డి లేకుండా చూసుకుంటాం అనమాట. ఇప్పుడు ఈ సైడ్లలో ఏమి దున్నట్లా అంటే వర్షాకాలంలో మేమేం చేయం దీనికి, ఎందుకంటే గడ్డి ఉంటే మేలే కదా. ఇంకా వేరే పంటలు కూడా చాలా చేసేటట్టున్నారు కదా. చీని చెట్లు ఉన్నాయన్నా మాకు, అరటి పెట్టాము, అన్ని అవి సాగు చేస్తుంటారు. ఇవి కూడా సరే దీర్ఘకాలంలో ఎంతైనా కొంత లాభం రాకపోతుంది అన్న అంచనాతో దీన్ని పెట్టుకున్నారు. అదే చూద్దాం. 10 సంవత్సరాలు ఇంకా 5 అయినాయి, ఇంకా 10-12 ఏళ్ళు పెంచుకుంటా పోతే. ఇప్పుడు దీని మీద మొదట్లో ఏమైనా అంతర పంటలు ఏమైనా వేసారా? ఏం అసలు ఏమి వేయకూడదు. దీన్ని మామూలుగా అడవి చేయాలన్నా. దీనికి నాకు తెలిసిన నా ఎస్పీ అంటే అడవి చేయాలా. అడవి చేసుకుంటేనే బాగు. అడవి చేసుకుంటే ఏం కాదు. ఏమంటే మనకు ఇదో ఇట్లా చిదుగా ఉంటే అగ్గి పెడతానే భయంతో మేము సేద్యం చేసుకుంటాం అంత తప్ప నీకు ఏ మొక్కలు వేసినా ఏం కాదు, ఎట్టునే ఏం కాదు. మళ్ళీ ఇది కటింగ్ అప్పుడు పర్మిషన్ అట్లా అవి ఎట్లా ఉంటాయి? పర్మిషన్ తీసుకోవాలన్నా. ఎంఆర్ఓ మా మండలం ఎంఆర్ఓ వాళ్ళతో ఫారెస్ట్ వాళ్ళతో తీసుకొని కటింగ్ మామూలుగా ఏ మొక్క కొట్టాలన్నా పర్మిషన్ తీసుకొని మేము మన పొలంలో ఏదైనా పెద్ద చెట్లు ఏమైనా ఉంటే వాటిని కొట్టాలన్నా పర్మిషన్ తీసుకోవాల్సి. ఒకేసారి ఇన్ని మొత్తంలో మొక్కలు కొట్టుకోవాలంటే వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకోవాలి. అదే అది యాజ్ పర్ రూల్ ప్రకారం వాళ్ళతో తీసుకొని ఎవరు కొనే వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళని వెతుక్కొని వాళ్ళని చేసుకోవాలి. ఇప్పటికైతే మీకైతే అమ్మిన వాళ్ళు కానీ ఎవరు మీకు తెలియదు. అదే దానికి ఎంత ధర వస్తుంది అనేది కూడా టైం ఎప్పుడు. అవును, దానికి ఎంత ధర వస్తుంది అనే ఒక అంచనా కూడా ఏమీ లేదు. అదే దీని రేటు తెలియదు, ఏం తెలియదు, ఏందో వేసినాము పెంచుతున్నాం. సరే చూద్దాం, అందరూ పెంచుతున్నప్పుడు మనము పెంచితే వచ్చినాడు విలువ ఉంటే బాగా డబ్బులు వస్తాయి. అదే సరే, థ్యాంక్ యూ, నమస్కారం. ఇది రైతు శ్రీనాథ్ రెడ్డి గారు చెప్తా ఉన్నది. మొత్తం 13.5 ఎకరాల భూమిలో వీళ్ళు శ్రీగంధము చెట్లు నాటుకొని పెంచుతున్నారు. ఈ శ్రీగంధం చెట్లు నాటుకొని పెంచుతున్న క్రమంలో ఇప్పటికే 5.5 సంవత్సరాలు, దాదాపుగా 6 సంవత్సరాలు కావస్తుంది అని చెప్తున్నారు. చెట్లు కొంతమేర పెరిగాయి, కానీ ఈ సపోర్ట్ ప్లాంట్స్ విషయంలో ఇలాంటి చిన్న పొరపాట్లు చేయకుండా ఉంటే ఇంకా బాగా పెరిగేవి అనేది వారు చెప్తున్న దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మనం 7.5 ఎకరాల భూమిలో ఉన్నాము. ఇది కాకుండా ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇంకా కొంత దూరంలో మాత్రం 15 నెలల పంట వేసుకున్నాం అంటారు. ఇదైతే 7.5 ఎకరాల చివరికంట చూసుకోవచ్చు. ఇట్లా దారి కూడా వదులుకున్నారు. ఒక్కొక్క వరుసకి మధ్యన 10 అడుగుల దూరం తీసుకున్నారు వీళ్ళు. ఇట్లా ఇదంతా ఒక వరుస, అదంతా ఒక వరుస, అట్లా చివరిలో అది 12, ఇది 10. ఇదే ఈ వరుసల మధ్యన దూరం ఏమో 10 అడుగుల దూరం తీసుకున్నారు. 10 అడుగులు తీసుకున్నారు. ఈ చెట్టుకి ఆ చెట్టుకి ఒక్కో చెట్టుకి వరుసలో ఉన్న ఒక్కో చెట్టుకి మధ్యలో మాత్రం 12 అడుగుల దూరం తీసుకున్నారు. ఈ 12 అడుగుల దూరం మధ్యలోనే మొదట్లో 2 అడుగుల దూరంలోనే సరుగుడు పెట్టుకున్నామని చెప్తున్నారు. సర్వి అంటాము, కాజురైన అంటారు. సో దాన్ని పెట్టుకున్నాము. కానీ తెలియక ఏం జరిగిందంటే ముందుగా సర్వి చెట్టు ఎక్కువ ఎత్తు పెరుగుతుంది, శ్రీగంధం కొంచెం తక్కువ పెరుగుతుంది కాబట్టి దాని కొమ్మలు వచ్చి దీని మీద పడుతున్నాయి. ఎక్కడ చెట్లు ఇరిగిపోతాయేమోనన్న భయంతోనూ పైన దాని చివర్లు కొంత కొడవలు తీసుకొని కట్ చేసుకున్నాం అంటున్నారు. అది కట్ చేయడం వల్ల ఆ సర్వి చెట్టు ఎదుగుదల పూర్తిగా ఆగిపోయింది, చనిపోయింది. అది ఒక నెల రోజులకే అని అంటున్నారు. అలా చనిపోయిందని చెప్పేసి దాన్ని గుర్తించి మళ్ళీ ఏం చేయాలని చెప్పేసి అప్పుడు తుమ్మ గింజలు తీసుకొని వచ్చి తుమ్మ చెట్లు నాటుకున్నారు అక్కడక్కడ. ఇప్పుడు ఆ తుమ్మ చెట్లు అక్కడ కొన్ని చివర్లలో ఉన్నాయి, వీడియోలో క్లిప్లలో చూడవచ్చు. సో అవి పూర్తిగా చనిపోయాయి కొద్ది
రోజులు, ఒక ఏడాదిన్నర పాటు, సంవత్సరంన్నర పాటు బాగా పెరిగాయి. ఆ తర్వాత ఈ శ్రీగంధం చెట్లు ఆ తుమ్మ చెట్లను పూర్తిగా చంపేశాయి అని అంటున్నారు. ఎందుకు అనంటే శ్రీగంధం అనేది సపోర్ట్ ప్లాంట్స్ తోటి ఆహారాన్ని తీసుకుంటుంది, నేరుగా భూమి నుంచి ఆహారాన్ని తీసుకోలేదు. ఇతర మొక్కలపైన, సమీపంగా ఉన్న మొక్కల వేరు వ్యవస్థ ద్వారా ఆధారపడి అవి తీసుకున్న ఆహారాన్ని ఇది లాగేసుకునే ప్రాణజీవి మాదిరిగా బతుకుతుంది అనమాట. సో అట్లా బతుకుతున్నప్పుడు ఆ మొత్తం తుమ్మ చెట్లు అన్నింటినీ కూడా చంపేసింది అని చెప్తున్నారు. సో అలా తుమ్మ చెట్లు అన్నీ కూడా ఇప్పుడు దాదాపుగా కనుమరుగైపోయాయి, అక్కడక్కడ కొయ్యలు మాత్రమే మిగిలాయి. అది కంప చెట్లు కాబట్టి వాటి తాలూకు అవశేషాలన్నీ కూడా వీళ్ళు మొత్తం తీసేసుకొని తోటంతా నీట్గా చేసుకున్నారు. ఎందుకంటే మళ్ళీ ఎక్కడైనా నడుస్తున్నా లేదంటే ఏదైనా సేద్యం చేస్తున్నా కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంటాయి కాబట్టి. అది తీసిన తర్వాత మళ్ళీ సరుగుడు, అక్కడక్కడ సరుగుడు పెట్టుకున్నారు. ఇట్లా సర్వి దాంతోపాటుగా వేప చెట్లు కూడా పెట్టుకున్నారు. ఈ వేప చెట్లు కూడా కొంచెం పెద్ద ఏజ్ చెట్లు తెచ్చుకున్నామని చెప్పారు కదా, పెద్ద ఏజ్ అంటే ఇవి మీరే నర్సరీ చేసుకున్నారా? కాదు, ఇది కొనకొచ్చి పెట్టుకున్నారు. ఎంత సైజులో పెట్టుకున్నారు? ఈ హైట్ లో, ఈ టైప్ లో ఎప్పుడు తెచ్చాము. దానికి డబ్బులు, దానికి కూడా అన్ని ఒక్క తుమ్మై మాత్రం మేము నర్సరీ పెట్టుకున్నాం, మిగతాదంతా కొనకొచ్చి. బాగానే డబ్బులు పెట్టుబడి అయి ఉంటాయి ఇప్పటికి. మొదట్లో మొక్కకి ఎంత ఖర్చు అయింది? మొక్క వచ్చేసి 45 రూపీస్. శ్రీగంధం 1600 మొక్కలు పెట్టుకున్నారు. సర్వ చెట్టు వచ్చేసి 15 రూపీస్, 15 రూపాయలు అంటే 60 రూపాయలు. అదొకటి ఇదొకటి పెట్టుకున్నారు. అది తర్వాత మళ్ళీ తుమ్మ అంటే మీరు నర్సరీ చేసుకున్నారు. ఈ వేప చెట్లు ఎన్ని పెట్టుకున్నారు? ఇవి కూడా తెచ్చామన్నా, ఇవి అంత ఒక 1000 దాకా తెచ్చాము. 1000 దాకా తెచ్చారు. వీటి మొక్కలకు పెట్టిన పెట్టుబడి మళ్ళీ డ్రిప్ ఒక్కసారి వేసుకునేదేనా? డ్రిప్ ఫస్ట్ సింగిల్ లైన్ ఉండేది, సింగిల్ లైన్. అంత పెద్ద అయ్యే కొద్దీ డబుల్ లైన్. సో డ్రిప్ మొదటిసారి వేసిందే, ఇంకా తీసి మళ్ళీ ఇంకేమైనా పెట్టుబడి ఏమవుతుంది దున్నకం కాకుండా ఇందులో? ఇంకా అంత ఏం అవసరం లేదన్న, దీనికి సతవ అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఏ ఎరువు కానీ సత్తువ ఏమి ఇవ్వట్లేదు, ఏం అవసరం లేదు. ఓన్లీ వాటర్ ఒకటి ఇస్తున్నారు. వాటర్ ఇస్తున్నారు. వాటర్ అంటే పదును చూసుకొని ఇట్లా వారం రోజులకు ఒకసారి లేదా 4 రోజులకు ఒకసారి. ఈ ఎండాకాలం అయితే ఎక్కువ ఇస్తారు, వర్షాకాలం అయితే పెద్దగా విడిచాల్సిన అవసరం లేదు. సో ఓన్లీ దున్నకం మాత్రం ఖర్చు అవుతుంది మీకు. అది కూడా వర్షాకాలంలో మేము సేద్యం చేయం, గడ్డి ఉండే ఏం కాదు అని. ఈ ఎండాకాలం వచ్చేనే మేము ఇదే నాగి పెడతారని చెప్పేసి చేసి నీట్గా అది చెప్తున్నారు. ఇది ఎలాంటి పెట్టుబడి అయితే పెద్దగా లేదు. ముందుగా మొక్కలు నాటుకోవడానికి అవుతున్న ఖర్చే ఎక్కువగా ఉంది అని అంటున్నారు. కంది చెట్లు కూడా పెట్టుకున్నారు, మధ్యలో అవిసె కూడా పెట్టుకున్నామని చెప్తున్నారు. సో ఇట్లా అనేక రకాల చెట్లు ప్రతి ఏటా కూడా మళ్ళీ సపోర్ట్ ప్లాంట్స్ ఆ శ్రీగంధం చెట్లకు సమీపంగా ఒకటి కొంత దూరంలో ఇలా నాటుకుంటూ వస్తున్నారు. సో ఇట్లా వీటిని నాటుకుంటూ వస్తూ అప్పుడప్పుడు దున్నకం మాత్రం చేసుకుంటున్నాం ఎండాకాలంలో తప్పని పరిస్థితుల్లో అంటున్నారు. ఎందుకు అని అంటే ఇదంతా అడవి మాదిరిగా ఉండి ఇదంతా గడ్డిపరుచుకున్నా దీని ఎదుగుదలకు అది ఉపయోగమే. ఎందుకంటే దాని చుట్టూ ఎన్ని రకాల చెట్లు ఉండి దానికి ఎంత వేరు వ్యవస్థ అందుబాటులో ఉంటే శ్రీగంధం అంత బాగా పెరుగుతుంది. కానీ అలాగని చెప్పేసి పూర్తిగా గడ్డిని అంతా వదిలేసుకున్నాం అనుకోండి, చుట్టుపక్కల ఎవరైనా రైతులు వాళ్ళు సాగు చేస్తున్న పంట వ్యర్థాలు ఏవైనా ఉంటే వాటికి నిప్పు పెట్టారనుకోండి, ఆ సమయంలో ఏదైనా కొంత నిప్పు అగ్గి ఇటువైపు అంటుకున్నట్లయితే మొత్తం అంతా కాలిపోయే ప్రమాదం ఉంది. అందుకని ఈ మాదిరిగా సేద్యం చేసుకుంటున్నాము, అంటే ట్రాక్టర్ పెట్టి దున్నుకుంటున్నామని చెప్తున్నారు. కనీసం సంవత్సరంలో 2 లేదా 3 సార్లు అయితే ఇట్లా దున్నుకోవాల్సి ఉంటుంది. పెట్టుబడి ఖర్చు కూడా పెద్దగా లేదు. అయితే రాబడి ఎంత వస్తుందనే దాని మీద కూడా పెద్దగా అంచనా లేదు. ఎందుకు అని అంటే ఇంకా 10 సంవత్సరాల పాటు పైన చెట్లను పెంచాలి. అదేవిధంగా పెంచి అమ్మిన వారిని వారు ఇప్పటి వరకు కలవలేదు. ఈ వారు సాగు చేస్తున్న ప్రాంతంలో వాళ్ళే మొట్టమొదటి రైతుగా ఉన్నారు. సో వాళ్ళకి ఎవరికి అమ్మిన వారితో అనుభవం లేదు కాబట్టి ఓన్లీ మొక్కలు అమ్మిన వాళ్ళ నుంచి మాత్రమే సలహాలు సూచనలు తీసుకుంటూ సాగు చేస్తున్నారు. అమ్మకం రోజు వరకు ఈ మొక్కలను కత్తిరించడం కోసం ఏ చెట్టు పెంచినా కూడా రైతు వ్యవసాయ క్షేత్రంలో ఉన్న ఏ చెట్టును కొట్టాలన్నా కూడా తహసీల్దార్ పర్మిషన్, ఎంఆర్ఓ గారి పర్మిషన్ తీసుకోవాలి. అదేవిధంగా ఇవి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు పర్మిషన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. సో వాళ్ళ నుంచి పర్మిషన్ తీసుకొని ఈ మొక్కలు కొనే బొయ్యర్లు ఎక్కడ ఉన్నారో అప్పుడు వెతుక్కొని వాళ్ళకు మొక్కలు అమ్మే ప్రయత్నం చేస్తాము అని అంటున్నారు. సో ఎవరైనా ఎక్కడైనా సాగు చేయాలి అనుకుంటే కూడా ముందుగా వారు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఇప్పటికే అనుభవం ఉన్న రైతుల్ని గుర్తించండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు సపోర్ట్ ప్లాంట్స్ ఏం వేస్తున్నారు. మొక్కలు అమ్మేవాళ్ళు కొన్నిసార్లు బాగా సపోర్ట్ చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఆ మొక్కలు అమ్మిన తర్వాత చేతులు దులుపుకొని ఇంకా మాకేమీ తెలియదు, మేమేదో మొక్కలు అమ్మేసామనే వాళ్ళు కూడా అక్కడక్కడ ఉంటారు. లేదా ఫోన్లు ఎత్తకుండా ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా అక్కడక్కడ ఎదురవుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళు మొదట్లో మొక్కలు అమ్మక ముందు చెప్పిన మొత్తాన్ని నమ్మకూడదు గుడ్డిగా. సో మనం కూడా సొంతంగా తెలుసుకోవాలి. పూర్తిగా వాళ్ళ మీదనే ఆధారపడితే కొంతమంది సపోర్ట్ చేయకపోవచ్చు, వాళ్ళకి సమయం ఉండకపోవచ్చు, లేదా వాళ్ళకు తెలిసి ఉండకపోవచ్చు.
కాబట్టి వాళ్ళని మాత్రమే మొక్కలు అమ్మారు కాబట్టి మొత్తం మీరే చేయాలి అని అంటే అది కరెక్ట్ కాదు. వాళ్ళు అలా చేయలేకపోవచ్చు, వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు. కాబట్టి మనం సొంతంగా కూడా చేయాలనుకునే రైతులు ఎవరైనా ఉంటారో వాళ్ళు ఇప్పటికే చేస్తున్న రైతుల అనుభవాలు తెలుసుకోవాలి. వాళ్ళు ఏ రకమైన సపోర్ట్ ప్లాంట్ ఎంత దూరంలో వేసుకొని పెంచుకుంటున్నారు, ఎన్నాళ్ళ పాటు పెంచుతున్నారు, దాని నుంచి ఎలాంటి ఫలితం వాళ్ళకు వస్తుంది, చెట్టు ఎదుగుదల 6 సంవత్సరాలంటే ఇంకా కొంచెం ఏపుగా రావాల్సిందని చెప్తున్నారు. సో అది వచ్చి ఉంటే మనకు 15 సంవత్సరాల కంటే ముందే, 1 సంవత్సరం 6 నెలల ముందే మనకు చెట్టు బాగా లావుగా అయి ఉండి వాళ్ళకి మంచి ఫలితం వచ్చేటందుకు అవకాశం ఉండేది. కాకపోతే వీళ్ళు చేసిన చిన్న తెలియక చేసిన చిన్న పొరపాట్ల వల్ల, కత్తిరించుకోవడం వల్ల, అట్లాంటి వాటి వల్ల కొంచెం ఎదుగుదల తక్కువగా ఉందని అనుకుంటున్నారు. సో అందుకని అనుభవం పెంచుకోవడం అనేది ప్రధానమైన అంశము. దాన్ని తెలుసుకున్న తర్వాత సాగు చేసినట్లయితే మంచి ఫలితం పొందడానికి అవకాశం ఉంటుందని గమనించాలని రైతుబడి సూచిస్తోంది. చాలా ప్రాంతాల్లో చాలామంది శ్రీగంధము, ఎర్రచందనం పేర్లు చెప్పి ఈ చెట్లు పెట్టుకుంటే బాగా లక్షల్లో డబ్బులు వస్తాయి, కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది 20 సంవత్సరాల్లో 25 సంవత్సరాల్లో అని చెప్పేసి చెప్తున్నారు. వెంచర్ల మాదిరిగా చేసి కూడా అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. అంత ఈజీగా అయితే డబ్బులు రావు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎంతవరకు ప్రాక్టికల్గా సాధ్యం అవుతుంది అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఈ మొక్కలు పెట్టించేసి ఆ ప్లాట్లు అమ్మే వరకు ఏడాదో 2 సంవత్సరాల పాటు వాళ్ళు మెయింటైన్ చేసి ఆ చెట్లను పచ్చగా చూపించి మళ్ళీ వాళ్ళు వెంచర్లో అన్ని ప్లాట్లు అమ్ముకున్న తర్వాత దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. అట్లాంటప్పుడు దాని మీద వచ్చే ఆదాయం కోసమో లేకపోతే అక్కడ చెట్టు నాటారు కాబట్టి దానికి కొంత వాల్యూ పెంచి ఆ భూమిని అమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాంటి మోసాల్లో ఇరుక్కోవద్దు. ఎందుకంటే నిజంగా మన దగ్గర డబ్బులు ఉంటే ఆ భూమి మీదనే నమ్ముకొని ఆ భూమికి ధర పెరుగుతుందంటేనే ఇన్వెస్ట్ చేయండి. తప్పితే అందులో నాటిన ఎర్రచందనం చెట్లను భారీగా పెంచి లేకపోతే ఇంకా వేరే చెట్లను భారీగా పెంచి దాని నుంచి డబ్బులు వస్తాయని అంచనాతో మాత్రం వెళ్ళకూడదు. ఎందుకంటే అలాంటిది ఏదైనా ఉంటే మీకు సొంత వ్యవసాయ క్షేత్రాలు ఉంటే అందులోనే పెంచుకోవడం ఉత్తమం. తప్పితే అలా ఎవరో పెంచి ఇస్తారు, వాళ్ళే డబ్బులు చేసి ఇస్తారంటే మాత్రం అది సాధ్యమయ్యే పని కాదు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలని రైతుబడి సూచిస్తోంది. మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.